వెల్కమ్ టు ఫైడే మీడియా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మహాసేన్ రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంట్లో పెద్ద విశేషం ఏం లేదు. ఆయన మీడియాతో ఏం మాట్లాడాడనే విషయాన్ని పక్కన పెడితే ఇది మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని రేపే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయన ఎన్నికలకు ముందు జనసేనకు ఓటు వేయొద్దని పిలుపునివ్వడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కొన్ని చేసి ఉండటం వల్ల అతని మీద జన సైనికులు తర్వాత జనసేన పార్టీ కూడా కొంత ఇతని మీద వ్యతిరేకత ఉన్నట్లుగానే మనం భావించాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, జనసేన సపోర్టర్స్, తర్వాత జన సైనికులు కానీ ఈ మహాసేన్ రాజేష్ మీద వ్యతిరేకంగా వీడియోలు చేసి పెడుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులను ఏర్పరిచే విధంగానే కనపడుతుంది. అంటే దీని మీద జనసేన అధిష్టానం ఎట్లా స్పందిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. కొంత జన సైనికుల నుంచి తర్వాత జనసేన సపోర్టర్స్ నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా కొంత ఈ విషయం మీద వాళ్ళు కూడా దీన్ని హైలైట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మహాసేన్ రాజేష్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా కొంత వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానుల్లో కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కానీ మహాసేన్ రాజేష్ మీద కొంత వ్యతిరేకత ఉంది. వీళ్ళు గతం నుంచి చెప్తున్నది ఏంటంటే ఎన్నికల ప్రచారంలో కానీ చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తాడని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉండేవాళ్ళు గతంలో కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇష్యూని తీసుకుని వాళ్ళు దీన్ని బాగా హైలైట్ చేస్తారు. అదిగో మేము గతంలోనే చెప్పాము, పవన్ కళ్యాణ్కి హెచ్చరించాము, కానీ అతను మా మాట వినలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు చూడండి జనసేనకు ఓటు వేయొద్దని చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీడియా సమావేశం నిర్వహించేలాగా చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రచారం మొదలు పెడతారు. అంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దంటే ఇప్పుడు జనసేన సైడ్ నుంచి జనసేన కార్యకర్తలు అంటే అధిష్టానం ఎట్లా రెస్పాండ్ అవుద్ది ఈ విషయం మీద అనేది మనం వేచి చూడాల్సిందే. కాకపోతే జన సైనికులు అంటే కింద స్థాయి కార్యకర్తలు, కింద స్థాయి నాయకుల నుంచి మాత్రం ఈ విషయం మీద తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జన సైనికులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది జస్ట్ రాజకీయం అండి. ఇది ప్యూర్ పాలిటిక్స్. ఇదేంటంటే ప్రభుత్వం ఏర్పడేంత వరకు పొత్తు ధర్మాలు అన్నీ ఉంటాయి. వన్స్ ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొత్తు ధర్మం అంటే ఉండదు. ఇంకా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా, పాలసీ డెసిషన్లు ఎట్లా తీసుకుంటున్నారు అంటే ఒకరికొకళ్ళు చర్చించుకుని అభిప్రాయాలని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని పార్టీ ఏం కార్యక్రమాలు చేస్తుంది అనే విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున అతను వచ్చి అంటే ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడాలి. అతను తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అతను ఎండగట్టడానికి మీడియా సమావేశం నిర్వహించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే అది ఒక పార్టీ కార్యక్రమంగా చూడాలి దీన్ని. కానీ మనం ఎన్ని చెప్పుకున్నా ఎంత మాడుకున్నా అంటే కొంత లాజికల్గా ఆలోచిస్తే ఇది పార్టీ కార్యక్రమమే. కొంత ఎమోషనల్గా ఆలోచిస్తే మాత్రం దీన్ని జన సైనికులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అంత తేలిగ్గా స్వాగతిస్తారని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఐపీఎల్ లీగ్ జరుగుద్ది మన ఇండియాలో. దాంట్లో చాలా రకాల టీములు ఆడుతూ ఉంటాయి, అంటే ఫ్రాంచైజీల వైజ్గా ఆడుతూ ఉంటాయి. అలా ఆడుతున్నప్పుడు ఒక ఎక్స్ అనే అభిమాని ఉంటాడండి. అతను ఒక టీంని అభిమానిస్తాడు. కానీ అతను అభిమానించిన టీము కనుక ఫైనల్కి రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు అతను? ఆ వచ్చిన 2 టీముల్లో ఏదో ఒక టీం వైపు మొగ్గు చూపుతాడు ఖచ్చితంగా. ఒకవేళ అతను అభిమానించిన టీం కనుక ఫైనల్లో ఉంటే ఆ టీం వైపు అతను సపోర్ట్ని తెలియజేస్తాడు. ఒకవేళ అతను అభిమానించే టీం కనుక ఫైనల్లో పోటీలో లేదనుకోండి, వచ్చిన 2 టీముల్లో ఏదో ఒక టీం వైపు అతను మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి కదా. 2 టీంలు గెలవాలనేది కోరుకోడు కదా. అతను ఎమోషనల్గా కూడా ఏదో ఒక టీంకి సపోర్ట్ చేస్తాడు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కూడా రాబోయే రోజుల్లో ఇదే జరగబోతుంది. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, భాజపా అంటే బీజేపీ ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి. ఇది 5 సంవత్సరాలు పూర్తిగా నడుస్తుందా లేదా అనేది అప్పుడు పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు అయితే కూటమి స్ట్రాంగ్గానే కనపడుతుంది. కానీ రాబోయే రోజుల్లో వీళ్ళే ప్రత్యర్థులుగా మారే అవకాశాలు ఉంటాయి. అదే ఎట్లాగంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి కేసులు కూడా చాలా నమోదయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంటే అవి కూడా గతంలో ఉన్న కేసులతో పాటు ఇవన్నీ కేసులు యాడ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్స్కి అసలు ఆయన పోటీలో ఉంటాడా లేదా అనే ఒక డౌట్ కూడా ఖచ్చితంగా మనకు కలుగుద్ది. అలాంటి పరిస్థితి కనుక ఏర్పడితే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీలో లేని పరిస్థితి కనుక ఏర్పడితే అప్పుడేమవుతుంది? తెలుగుదేశం, జనసేన ప్రధాన ప్రత్యర్థులుగా మారే అవకాశాలే మన రాష్ట్రంలో మెండుగా కనిపిస్తున్నాయి. అంటే జనసేనకు ప్రధాన ఓట్ బ్యాంక్గా కాపు కమ్యూనిటీ ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.
కానీ ఇది కాపు కమ్యూనిటీ అనేది చాలా పెద్ద కమ్యూనిటీ. తెలుగుదేశానికి అనుకూలంగా కమ్మ కమ్యూనిటీ ఉంటుంది అనేది వాస్తవం. కానీ కమ్మ కమ్యూనిటీ చూసుకుంటే ఓట్ల శాతం పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కూడా కాపులతో కంపేర్ చేస్తే చాలా తక్కువ శాతంలో ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ కాపు కమ్యూనిటీ ఇప్పుడు తెలుగుదేశానికి సపోర్ట్గా ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ కూడా పూర్తిగా జనసేన వైపు మళ్ళీపోతే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుద్ది. 2019 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది అనేది కొంతమంది అనలిస్టులు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఈ కాపు కమ్యూనిటీ మొత్తం దూరం అయిపోయింది, కొంత జనసేనకి వైపుకి వచ్చారు, కొంత వైఎస్ఆర్సీపీ వైపుకి వెళ్ళిపోయారు, అసలు తెలుగుదేశం పార్టీ సైడ్న కాపు కమ్యూనిటీ అనేది నిలబడలేదు అనేది గతంలో ఓటమి, తెలుగుదేశం ఓటమికి కారణాలు చెబుతూ విశ్లేషకులు విశ్లేషించారు. ఇదే పరిస్థితి కనుక మళ్ళీ ఏర్పడితే తెలుగుదేశం పార్టీకి కావాల్సింది ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ వైపు ఎస్సీ ఓట్లు, దళిత ఓట్లు ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కనుక పోటీలో లేకపోతే, వైఎస్ఆర్సీపీ కనుక ఆ ఎన్నికల బరిలో కనుక లేకపోతే, అంటే ఎన్నికల బరిలో ఉండటం వేరు, జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా ఉండి బరిలో ఉండటం వేరు. అలా ఆ సందర్భం కనుక ఏర్పడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ మహాసేన రాజేష్ లాంటి వాళ్ళని, అంటే ఇప్పుడు మహాసేన రాజేష్ ఎంత కాదనుకున్నా అతనికి దళితుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఒక దళితులంతా తెలుగుదేశం పార్టీ వైపుకి వస్తే కాపు కమ్యూనిటీ మొత్తం జనసేన వైపుకి వెళ్ళినా కూడా మళ్ళా ఎన్నికల్లో పోటాపోటీకి జరిగే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ రాజకీయాల్లో భాగంగానే ఇప్పుడు మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. అంటే మీరు గతంలో జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నిజంగా ఇతను అధిష్టానంతో కనుక దగ్గరగా లేకపోతే అప్పుడే మహాసేన రాజేష్ని సస్పెండ్ చేసేవాళ్ళు. మహాసేన రాజేష్ చెప్తున్నట్లు ఆయన ఎమ్మెల్యే సీటు పోవడానికి జనసేన పార్టీ కారణమైంది కాబట్టి నేను అట్లా మాట్లాడానని చెప్తున్నారు. కానీ నా అంచనా ప్రకారం అయితే ఇది జనసేన తెలుగుదేశం పార్టీలు ఇద్దరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే ఇప్పుడు మహాసేన రాజేష్కి ఎమ్మెల్యే సీటు పోయిందంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఓట్లలో ప్రభావితం చూపించే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, దళిత ఓట్లు కూస్తో కాస్తో కూటమికి పడే ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీ వైపుకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం నుంచి గట్టెక్కించడానికి మహాసేన రాజేష్తో ఆ విధంగా మాట్లాడించుంటారనేది నా అభిప్రాయం. అలా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే కొంత ఆయన జనసేనకు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి ఎక్కువ సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంది కాబట్టి కొంత ఆ ఓట్లు వేరే వైపు వెళ్లకుండా, అంటే వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లకుండా కనీసం ఆ వచ్చే కొద్ది శాతం ఓట్లైనా కూటమి వైపు పడతాయని ఆయనతో అట్లా మాట్లాడించుంటారనేది నా అభిప్రాయం. అలాంటప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ ఈ మహాసేన రాజేష్ లాంటి వాళ్ళని ముందు పెట్టి కొంత రాజకీయం చేస్తారన్నమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ దళిత ఓటు బ్యాంకుని మొత్తాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ వైపు. ఆ సస్పెన్షన్ డెసిషన్ అనేది తీసుకోలేదంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాలి, ఇతను తెలుగుదేశం పార్టీకి అధిష్టానానికి దగ్గరగానే ఉన్నాడు. కానీ అతనికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే జనసేన వాళ్ళు ఇతను కావాలని చెప్పి కొంతమంది జనసేన లోకల్ నాయకులు కానీ జనసేన అధిష్టానం సైడ్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పైన ఒత్తిడి తెచ్చి ఇతనికి సీట్ని క్యాన్సిల్ చేసే విధంగా చేశారనేది మహాసేన రాజేష్ వాదిస్తూ ఉన్నారు గత కొంతకాలం నుంచి. కాబట్టి ఏంటంటే మనం ఆ పరిస్థితుల్లో నేను జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడాను కాబట్టి నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను మాట్లాడాను అని చెప్పి అప్పట్లో ఆయన జనసేనకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చిన దానికి సమర్థించుకుంటూ ఆయన వాదన కూడా వినిపించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఆయన పార్టీ ఆఫీసులోనే తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే మీడియా సమావేశం నిర్వహించారు. ఇక ఇప్పుడు దీన్ని జన సైనికులు ఎలా జీర్ణించుకుంటారు, అసలు జీర్ణించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా లేవనే చెప్పాలి. జనసేన కార్యకర్తలు కానీ జనసేన కింద స్థాయి నాయకుల నుంచి మరి అధిష్టానం ఎట్లా స్పందిస్తుందనేది మనం చెప్పలేం. కానీ చాలా వరకు దీని మీద వ్యతిరేక భావాన్ని వ్యక్తపరుస్తారు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో మళ్ళీ ఒక యుద్ధం స్టార్ట్ అవుద్ది ఈ రోజు నుంచి. ఎందుకంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కన్నా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జనసేన యాక్టివిస్టులు కానీ బాగా యాక్టివ్గా ఉంటారు. అట్లాగే అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగు వీళ్ళిద్దరితో పోల్చుకుంటే కొంత వీక్ అనే చెప్పాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ రెండు వైపుల నుంచి దాడి చేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ అటు సైడ్ నుంచి జనసేనకు సపోర్ట్ చేస్తున్నట్లుగా దాడి చేస్తారు. అంటే జనసేనకి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడని మేము గతంలోనే చెప్పాం అంటే ఈ విధంగా వాళ్ళు దాడి మొదలు పెడతారు. ఇటు సైడ్ నుంచి జనసేన కార్యకర్తలు వీళ్ళు ఏంటంటే అసలు మహాసేన రాజేష్ని ఎందుకు పార్టీ ఆఫీసులో రానిచ్చారు, పొత్తు ధర్మం ఇది తప్పినట్లు కదా అని చెప్పి వీళ్ళు మొదలెడతారు. మరి ఈ రెండు వైపుల నుంచి వచ్చే దాడిని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే పొత్తు ధర్మం అనేది ఎన్నికలు మూసేవరకేనండి. ఎన్నికలు మూసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో ఆ ప్రధాన వ్యక్తులు, అంటే ప్రభుత్వం తరపున ఇప్పుడు జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు ఎన్డీఏ తరపున బీజేపీ తరపున పురంధరేశ్వర గారు ఉన్నారు. ఏదన్నా ఒక పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకున్నారా లేదా,
అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లీడింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాన్ని సేకరించారా లేదా పురంధరేశ్వరి అంటే బీజేపీ తరపు నుంచి పురంధరేశ్వరి గారి అభిప్రాయాన్ని సేకరించారా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ ఈ కింద స్థాయిలో ఈ పార్టీ తరపున మాట్లాడేవాళ్ళు, పార్టీ తరపున ప్రెస్ మీట్లు నిర్వహించేవాళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది పెద్దగా ప్రభుత్వం మీద ప్రభావితం చూపిస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి ఈ మహాసేన్ రాజేష్ మీడియా సమావేశం నిర్వహించడం అనేది ఇది పెద్ద మనం సీరియస్గా తీసుకోవాల్సిన అంశమేం కాదు. లాజికల్గా ఆలోచిస్తే ఇది పెద్ద విషయం కాదని మనకు అనిపిస్తుంది. కానీ జన సైనికులు దీన్ని ఏ విధంగా చూస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే వాళ్ళు ఎమోషనల్గా తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వాళ్ళు ఏంటంటే ప్యూర్గా నెగిటివ్ ప్రచారం చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటారు. అట్లా మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఇష్యూ మటుకి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.